ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఆద్య. నువ్వు కిచెన్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ ఏంటంటే చపాతీ అన్నమాట. మా మమ్మీని చేయమన్నాను, కానీ ఆమె పిండి మాత్రమే కలిపి పక్కన పెట్టేసి ఈ విధంగా నాకు చపాతీ కర్ర అవి కనిపించలేదు అని చెప్పింది. సో ఇంకేం చేయలేక నేను కిచెన్ అంతా వెతికాను, నాకు కనిపించలేదు. ఎలాగైతే పిండి కలిపి పెట్టేశాం కదా, వీళ్ళు ఏంటంటే గోధుమ పిండిని ఆ ప్లేట్ చపాతీ కర్ర పైన పెట్టేసి రుద్దుతారు బౌల్స్ లాగా చేసి. నాకు అలా నచ్చదు. పిండి వల్ల ఏంటంటే ఆయిల్ లో మాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకని నేను ఆయిల్ లోనే చేస్తాను. అందుకే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆ పిండిని మళ్ళీ కలుపుకొని ఒక 3 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా మోకాల్లో ఉన్న బ్రెయిన్ ని బాగా ఆలోచించి మనం ఎందుకు చేయకూడదు, ఎలాగోలా చేయాలని చెప్పేసి నాకేమో ఆఫీస్ టైం అయిపోతుంది. ఒక 2 ప్లేట్లు తీసుకొని బౌల్ ఇచ్చేసి దానిపైన ఆయిల్ అలా రుద్దేసుకొని బౌల్స్ లాగా చేసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అందులో ఒక్కొక్క బౌల్ ని పెట్టేసుకొని బాగా మొత్తకం అనమాట. ఇది పప్పు వెళ్తారు కదా, కర్ర అనమాట. నీట్ గా వాష్ చేసుకొని యూజ్ చేస్తున్నాను, సమయానికి అది కనిపించలేదు అనేసి. దాంతో అలా రోల్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చపాతీ బాగా పొంగుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఫోల్డ్ చేసుకొని రుద్దుకున్న తర్వాత ఆల్రెడీ పెనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టున్నాను. పెనం బాగా హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కిపోయిన తర్వాత ఈ చపాతీని రుద్దుకున్నటువంటి చపాతీని దానిపైన పెట్టేసుకుందాం. ఎడ్జెస్ అన్ని ఏంటబ్బా ఇంత నీట్ గా ఉన్నాయని అస్సలు అనుకోవద్దు. నేనే చాక్ తో కట్ చేశాను వీడియో చేస్తున్నాను అని చెప్పేసి, అందుకే అంత నీట్ గా ఉంది. 2 సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత సరి చేసుకొని తినడమే. నాకు ఇప్పుడు తినేంత టైం లేదు, అందుకే వేడివేడిగా ఒక 2, 3 చేసుకున్నాను. బాక్స్ లో పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళే ముందు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.